పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో మీకు ఏమనిపిస్తుందండి? మతం మనశ్శాంతి ఇవ్వాలి కానీ అలజడి సృష్టిస్తుంది ప్రజల్లో, ఏమనిపిస్తుంది అది? ఈ మధ్య చాలామంది దేవుడి పేరు చెప్పుకుని బతికే కొంతమంది వ్యక్తులు ఒకరి మతాల్లోకి ఒకరు వెళ్ళిపోయి, ఒకరి కులాల్లోకి ఒకరు వెళ్ళిపోయి నానా చండాలంగా వారి గ్రంథాలని, వారి కథల్ని నీచంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడుతూ చాలా దుర్మార్గంగా మాట్లాడి జనాల మధ్యన శిక్షలు పెడుతున్నారు. వీళ్ళు సమాజం మనశ్శాంతిగా ఉండడానికి ఇష్టపడట్లేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని, ఎవరి దేవుడిని వాళ్ళు గట్టిగా ప్రజెంటేషన్ చేసుకుంటూ ఈ ఎవరి దేవుడిని వాళ్ళు పొగుడుకోవచ్చు, నా దేవుడు గొప్ప అని చెప్పుకోవచ్చు. కానీ నా దేవుడే గొప్ప, అవతల దేవుడే కాదు అని చాలామంది మూర్ఖులు ఈ మధ్య ప్రచారం ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆ మాటలు అలా ఉన్నాయి కాబట్టే ఇది మర్డర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? యాక్సిడెంట్. మనం చూస్తుంది యాక్సిడెంట్. కాబట్టి ఎవరైనా సరే వేరే మతాల్లోకి వెళ్ళి వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బాధ పెట్టకూడదు, మనోభావాలను దెబ్బతీయకూడదు. ఎందుకంటే మనం హాయిగా బతుకుతున్నామండి. ఇక్కడ మన తెలంగాణలో అయితే కుల మతాలు ఉండవు వాస్తవంగా. ఇప్పుడు మతాన్ని కొత్తగా పట్టుకొస్తున్నారు. ఇక్కడ కూడా మత ప్రచారకులు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఆడు మత ప్రచారం చేయకపోతే ఆడు బతకలేడు. ఆ చేస్తున్న క్రమంలో ఏం చేస్తాడు, వేరే కూడా మతంలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తులు మంచోడు కాదు, ఆ దేవుడు మంచోడు కాదు, ఇలాంటి నీచ సంస్కృతికి తారితీస్తున్నారు. కాబట్టి అందరూ హాయిగా ఉండాలంటే ఎవడి మతాన్ని వాడు గౌరవించుకోవాలా, ఎవడి కులాన్ని వాడు గౌరవించుకోవాలా, ఎదుటివాడి కులాన్ని మతాన్ని కూడా మనం గౌరవించే సంస్కారం కావాలా. కాబట్టి ఇలాంటి ఎవడు కూడా మాట్లాడకుండా ఉంటేనే మనం అంతా ప్రశాంతంగా ఉండగలుగుతాం. రేపొద్దున ఎలాంటి యాక్సిడెంట్లు అయినా అది హత్య అని చెప్పి ఎవరూ చెప్పకుండా ఉంటారు. అంటే ప్రజల్లో కూడా ఫాల్ట్ ఉందంటారా? ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు అంటే ఫాలో అవుతూ అలా చేయడం వల్ల కూడా వాళ్ళ ఫాల్ట్ కూడా ఉందనుకుంటారా? ఇప్పుడు కొంతమంది స్వామీజీలు కానీ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు కదా. ఈ స్వామీజీలు కానీ, పాస్టర్స్ కానీ, ముస్లిమ్స్లో కొంతమంది ఇనాములు కానీ వాళ్ళు చక్కగా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పొగుడుకుంటూ, వాళ్ళ మతాన్ని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటే బాగుంటుందండి. కొంతమంది నీచులు ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో ఎదుటి మతంలోకి వచ్చేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ గ్రంథాలని అవమానపరుస్తూ చాలా చండాలంగా మాట్లాడి వాళ్ళు అలా పబ్బం గడుపుతూ బతుకుతున్నారు. అది బతికే కాదు, నీచమైన బతుకు అంటారు దాన్ని. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఏ మతం కూడా అనుకోవాలి, ఏ కులపోడైనా అనుకోవాలి. మరి ఈ నేచ సంస్కృతి ఒకప్పుడు ఉండేది కాదండి. మా చిన్నప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చిందనుకోండి, మా దగ్గర రజాక్ అనే మా ఫ్రెండ్ మా ఇంటి పక్కన ఉండేవారు. ఆయన ఎప్పుడు సేమ్యా పెడతాను ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళంతా హ్యాపీగా ఉండి ఆ ఇంట్లో పోయి మేము తినేవాళ్ళు, చాలా ఆనందంగా జరుపుకునేవాళ్ళం. అలాగే క్రిస్టియన్లు అంతా చాలా బాగుండేదండి. ఈ మధ్య కాలంలోనే ఈ మతాల మధ్య స్విచ్ పెట్టేసే కొంచెం సన్నాసులు వాగ్దాడితోటి చండాలు చేస్తున్నారు. మన సంస్కృతిని, మన గౌరవాన్ని దెబ్బ కొట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది. ఒక మంచి గొప్ప వ్యక్తిని కోల్పోయావు. ఎందుకంటే అంత మాతగారు ఎవరు లేడు. కాబట్టి ఆయన చేసిన పని ఏంటి? మతాలని అవమానించడం, హేళన చేయడం, మన గ్రంథాలను అవమానించడం, మన ఆచారాలను అవమానించడం. ఆచారాలు అనేవి తరతరాలుగా మారుకుంటూ వస్తూ ఉంటాయి. ఎవడో వీడొచ్చి ఆ కొనుకొచ్చగొట్టగాడు వచ్చి మార్చితే అవ్వదు. ఇది క్రమేపా మారుతూ ఉంటాయి, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాబట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి, సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. దాన్ని ఎవడో దరిద్రులు వచ్చి అవమానపరిస్తే బాధపడతారు యువతులుడు. బాధపడిన శాపనార్థమే కొన్ని తగులుతూ ఉంటాయి. ఎవడైనా కానీ మానవత్వంతో మాట్లాడాలి, మంచిగా బ్రతకాలి, మంచితనంతో మెలగాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.